వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ ఎవరు అల్లరి చేయకుండా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికి కారకుడవైన మా ప్రియ పరలోకముందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ప్రభా వారమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి దినము నీ సన్నిధానములో గడపగలిగే సమాజంగా కూడుకొని నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ విలువైన మాటలు వినడానికి సిద్ధపడుతున్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీ మాటలు ఎందరైతే శబ్దం ద్వారా వింటున్నారో వారందరూ హృదయాలను మీరు తెరవండి దేవా. ప్రభా తండ్రి, మరి మంచి సందేశాన్ని మాకు వినిపించండి ప్రభా. దాంట్లో ఉన్న వాస్తవేమిటో సత్యమేంటో తెలుసుకోగలిగే జ్ఞానమును, వివేకమును, బుద్ధియు మాకు దయచేసి మీ పరిశుద్ధాత్మ స్వాధీనములోను ప్రభా నీ ఆత్మ సహాయముతో బోధింపబడడానికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును నీ వాక్యం చెబుతున్న నాకును ప్రభా వింటున్న మీ పిల్లలైన వారందరికీ కూడా మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోము. మా కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడు మా అందరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. చాలా విలువైన శ్రేష్టమైన సంగతులు దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఇది కాదు. ఎందుకంటే నేను వేరే అంశం చెప్దామని నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఏదేమైతేనేం దేవుని చిత్తం. మరి ఎందుకో ప్రేరేపణ వచ్చింది. ఎందుకంటే ఈ మాటలు చెప్పాలని కొద్దిగా ఆలోచన వచ్చింది. మరి ఇది దేవుడు మరి ప్రజలకి వినిపించాలను. మరి ఎందుకంటే బయట మనము బాక్స్ పెట్టి అనేక మందికి వాక్యాన్ని వినిపిస్తున్నాం కనుక వారందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు మరి ప్రేరేపించడేమో. నాకు ఆలోచన వచ్చింది ఈ మాటలు చెప్పాలని. దయతో మీరు అందరూ అంగీకరించండి. మరి మూలపేటలో నివాసం ఉంటున్న ప్రజలందరూ ఈ మందిరం చుట్టూ ఆనుకుని ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కూడా నా వందనాలు. అదేవిధంగా గ్రామ పెద్దలకు, అధికారులకు, నాయకులకు కూడా మా సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఒక స్త్రీ గర్భం ధరించింది అంటే దానికి కారకుడైన వారు ఎవరో మనం మొదట తెలియాలి. ఎందుకంటే అసలు దేవుడు, గత వారం మనం మాట్లాడుకున్నాం అండి, ఆకాశాన్ని, నక్షత్రాలను, సముద్రమును, సముద్రంలో ఉన్న మొత్తం జీవరాశులను ప్రతిదీని కూడా మాటతో కలిగి చేసిన దేవుడు మనిషి దగ్గరికి వస్తున్నప్పుడు తన పోలికలో తన స్వరూపాన్ని ఇచ్చి ఒక రూపాన్ని ఇచ్చి తన అరచేతుల్లో చిక్కుకున్నాడని గత వారం మనం తెలుసుకున్నాం. అంటే దేవునికి ఎప్పుడు సంతోషం ఉంటుంది, దేవుని సంతోష పెడుతున్నామా, దేవుని దుఃఖపరుస్తున్నామా అంశం మీద గత వారం మనం మాట్లాడుకున్నాం. దాంట్లో కొన్ని విలువైన శ్రేష్టమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడించాడు. దేవుడు ఎందుకంటే మనిషిని ఎలా తయారు చేశాడో, సృష్టిని ఎలా తయారు చేశాడో వ్యత్యాసం తెలియాలి. ఈరోజు చూడండి, గర్భఫలం అనగానే బైబిల్ దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? గర్భఫలము అంటే ఆఫ్రికా అయినా ఇంగ్లాండ్ అయినా, పాకిస్తాన్ అయినా, వేరే కంట్రీస్, అమెరికానైనా, ఇండియానైనా, పాకిస్తాన్ అయినా, ఆస్ట్రేలియా అయినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎవరైనా సరే ఒక స్త్రీ గర్భం ధరించింది అంటే దానికి కారకుడైన వారు మొదట దేవదేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరలోకపు తండ్రి. ఎందుకంటే ఆ పరలోకపు తండ్రి ప్రతి ఒక్కరికి బిడ్డలను ఎందుకు పంపిస్తాడు, ఎందుకు ఆ గర్భంలో ఎందుకు ప్రవేశపెడతాడో ఆ విషయాలు ఈరోజు మనుషులుగా చాలామందికి తెలియట్లేదు. చాలా
రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తారండి. పిల్లలు పుట్టడానికి కారణం రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తారు. అవన్నీ నేను పక్కన పెడుతున్నాను. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, కీర్తన గ్రంథము 127 అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథములో ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. 127 అధ్యాయము 3వ వచనం. 3వ వచనం నేను చదువుతున్నాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. అంటే ఒక ఇంటిలో ఒక బిడ్డ జన్మించడానికి కారణం, ఆ బహుమానం ఇచ్చింది ఎవరయ్యా అని అడిగితే, ఇదిగో మనల్ని పుట్టించిన సృష్టికర్త, ఆ పరలోకపు తండ్రి గర్భఫలాన్ని ఒక బహుమానంగా ప్రతి దంపతులకు, భార్యకు, భర్తకు ఇరువురిని ప్రేమించి కొన్ని గర్భఫలాలను వారికి బహుమానంగా ఇస్తున్నాడండి. నాకు కూడా 3 గర్భఫలాలు ఉన్నారు, 3 కుమార్తెలు దేవుడు ఇచ్చాడు, వీరొక ఆస్తిగా ఇచ్చాడు, స్వాస్థ్యము అంటున్నాడు. మరొక మాట, గర్భఫలం ఇచ్చింది ఆయనే. ఏంటి, ఆయన ఒక బహుమానాన్ని మన చేతుల్లో పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు అనే విషయాన్ని మనం ముందుకు వెళ్ళి మనం నేర్చుకుంటే, ఈరోజు చూడండి, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ యొక్క ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరికైనా పిల్లలు పుట్టడానికి కారణం ఎవరయ్యా అని అడిగితే, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనములో ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను పుట్టించెను. నువ్వు నల్లోడవా, తెల్లోడవా, ఎరుపోడువా, లేకపోతే పొట్టుకున్నావా, పొడవుకున్నావా, లావుగున్నావా, సన్నగున్నావా, ఏ భేదాలు లేకుండా మనుషులందరిని పుట్టించింది దేవుడు ఒక్కడే. దేవుడు తప్ప వేరే ఎవ్వరు పిల్లలను ఇవ్వలేరు. ఈ సత్యం అందరికీ తెలియాలి. ఒక బిడ్డను జన్మనించడానికి కారణం, ఆ బిడ్డను ప్రవేశపెట్టింది ఎవరంటే దేవాది దేవుడు. నా జ్ఞానము చేతో, బలము చేతో, నా తెలివితేటల చేతో, లేకపోతే వేరే కారణాలు పెట్టు నేను పిల్లలను కనలేను. ఒక బిడ్డను కనాలంటే దేవుని దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి, దేవుడు అనుగ్రహం ఉండాలి, దేవుడు ఒక బహుమానాన్ని ఇవ్వాలి, ఆయనే ఇవ్వాలి. ఆయన తప్ప పలాని వారి పిల్లలు ఇస్తారు, పలాని వారి పిల్లలు ఇస్తారంటే అది అసత్యము, అది అసత్యము. దేవుడు ఒక్కడే, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్కడే. మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఈ భూ ప్రపంచాన్ని కలగజేసిన దేవదేవుడు, ఆకాశమును, భూమిని, నక్షత్రాలను అన్నీ కలగజేసిన దేవుడు, పర్వతములు, సముద్రం ఉన్న వాటిని కలగజేసిన దేవుడు, భూమిని మొలపించే విత్తనాలను ఇచ్చిన దేవుడు ఒక్కడే. అదే దేవుడు మనుషులను పుట్టిస్తున్నాడు. పరలోకపు తండ్రి ఆ పరలోకములో ఉన్న మనలను తల్లి గర్భములో ప్రవేశపెట్టి, ఈ భూగర్భములో నుంచి మనలను దేవుడు ఏం చేస్తాడంట, ప్రవేశపెట్టి మనము ఇంకా అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలని ఆదాము అవ్వలను దీవించాడు. ఇదిగో ఆదాము, అవ్వ, మీరు భూమిని నిండించండి, భూమిని విస్తరింపచేయండి, భూమిలో పుడుతున్న మీరు, భూమి మీద పుడుతున్న మీరు అనేకమైన సంతానాన్ని మీరు ఉత్పత్తి చేయండి, అభివృద్ధి చేయండి. మనుషులు అభివృద్ధి పొందాలి, మనుషులు విస్తరణ జరగాలి. దేవుడు మనుషులను ఎందుకు పుట్టిస్తున్నాడో, దేవుడు అసలు ఎందుకు మనుషులను ఈ లోకంలో ప్రవేశపెడుతున్నాడు అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటో తెలుసా కారణం? ఇదిగో నా పిల్లలు భూమి మీద నన్ను మహిమపరచబడాలి, నన్ను మహిమపరచాలి, నా కొరకు బ్రతకాలి, నా కొరకు ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి, మరలా వారి కాలాన్ని ముగించుకొని మరలా నా దగ్గరికి రావాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలి. పిల్లలు ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. మరొకసారి చెప్తున్నాను, దేవుడు పిల్లలను ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని ఆయన మాత్రమే మనల్ని పుట్టిస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను, ఏ దేవుడైతే భూమిని తయారు చేశాడో, ఏ దేవుడైతే ఆకాశములను తయారు చేశాడో, ఏ దేవుడైతే పర్వతములను తయారు చేశాడో, ఏ దేవుడు సముద్రమును తయారు చేశాడో, ఏ దేవుడైతే ఈ ప్రకృతిలో ఉన్న వాటిని అన్ని కలగజేశాడో, అదే దేవుడు నిన్ను నన్ను పుట్టిస్తున్నాడు.
నిన్ను నన్ను నువ్వు ఏ వర్గానికి చెందినవాడవైనా, ఏ జాతికి చెందినవాడవైనా, ఏ దేశానికి చెందినవాడవైనా, ఏ రాష్ట్రానికి చెందినవాడవైనా, ఏ జిల్లాకు చెందినవాడవైనా, మనుషులందరిని పుట్టించింది ఆయన ఒక్కడే. ఆయన తప్ప వేరొకరు ఎవ్వరు మనుషులను పుట్టించలేరు, గర్భఫలాలను ఎవ్వరు ఇవ్వలేరు. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని వందలు ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, మీరు ఎన్ని చోట్లకు తిరిగినా ఎవ్వరు పిల్లలను ఇవ్వలేరు, ఎవ్వరు పిల్లల్ని ఇవ్వలేరు. కానీ పిల్లలను ఇచ్చింది ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం, మోషే గారు రాసిన ఆదికాండము 4వ అధ్యాయము. మనుషులు పుట్టడానికి ఎవరి దయ ఉండాలో తెలుసా ఏంటి? ఎవరి దయలు ఉండాలో తెలుసా? 4వ అధ్యాయము ఆదికాండము 1వ వచనము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు, చూడండి, ఇరువురు భార్యాభర్తలకు వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత వారి పాన్పు నిష్కలంకంగా ఉండాలి అండి. వారి యొక్క ఇద్దరిని ఏకం చేస్తారు, ఇద్దరిని కలుపుతారు. వారిద్దరిని కలిపిన తర్వాత తన భర్త తన భార్యను కూడినప్పుడు అండి, ఆదాములాగే సేమ్ ప్రతి మానవుడు తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి, ఎప్పుడైతే ఏ భర్త అయితే ఏ భార్యను వివాహం చేసుకొని వారి దాంపత్య జీవితంలో ఒక క్రమాన్ని పెట్టాడో, ఒక న్యాయాన్ని పెట్టాడో, ఒక ధర్మాన్ని పెట్టాడో, వారిని భూమి మీద దాన్ని కొనసాగించాలని కొన్ని నిబంధనలు పెట్టాడో, దాని కొనసాగింపులో దేవుడు అవ్వమ్మతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం చూడగలిగితే, ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని యెహోవా దయ వలన, మీరు అండర్లైన్ చేయండి, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. అంటే నాకు పిల్లలు పుట్టడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? దేవుని దయ ఉండాలి. దేవుని దయ ఉంటేనే నా భార్య గర్భవతి అవుతుంది, నాకు పిల్లలు పుట్టడానికి కారణము దేవుని దయ. దేవుని దయాదాక్షిణ్యము మన మీద ఉండాలి, ఆయన కనికరం మన మీద ఉండాలి, ఆయన హస్తం మన మీద ఉండాలి. అప్పుడు ఏంటి, పిల్లలను దేవుడు బహుమానాలుగా మనకు ఇస్తాడు. వివాహాలకు వెళ్తున్నప్పుడు అనేకమైన బహుమానాలు ఇస్తాడు. నా పరలోకపు తండ్రి, నా పరమ తండ్రి, నా సృష్టికర్త, నా దేవదేవుడు, సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడు ప్రతి వ్యక్తిని, ఇరువురు దంపతులను ప్రేమించి ఆయన దయ వలన ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జ్ఞానమో నా తెలివితేటలో రకరకాల కారణాలు చెప్పకండి. పిల్లలు పుట్టడానికి మెయిన్ కారణం దేవుని దయ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు దయ నువ్వు పొందుకుంటావో ఖచ్చితంగా నీవు గర్భం ధరిస్తావు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక బిడ్డను ఇవ్వడానికి కారణం ఏంటో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు పుట్టించింది ఆయనే, మనుషులను పుట్టించింది ఆయన మాత్రమే. మరి ఆయన పుట్టించింది ఆయన కొన్ని సంవత్సరాలకు అంటే కొంతమందికి క్షమించాలి, కొంతమందికి 1 సంవత్సరంలో పుట్టచ్చు, కొంతమందికి 2 సంవత్సరాలు పుట్టచ్చు, కొంతమందికి 4 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలు పుట్టచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు పుట్టచ్చు, కొంతమంది 50 సంవత్సరాలు పుట్టచ్చు. అయితే ఏంటి, ఆయన అనుగ్రహం ఉంటే, ఆయన దయ ఉంటే, బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైన మాట మనకి కనిపిస్తుంది. విచిత్రమైన మాట కాదు కానీ ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతము, ఆయన కార్యాలు ఎలాగుంటాయో మనుషులుగా మనకి కొన్నిసార్లు నవ్వచ్చు, కొన్నిసార్లు నమ్మకపోవచ్చు. బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ దగ్గరికి దేవుని వాక్కు వెళ్ళి, ఆ స్త్రీ వయసు ఎంత తెలుసా? 90 సంవత్సరాలు. ఆ స్త్రీ పేరు సారా. గతంలో నేను చెప్పాను, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనే అంశం మీద నేను మాట్లాడాను. ఆయన మనుషులను, చనిపోతున్న వారిని బ్రతికించగలడు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తిరగని రోగాలను ఆయన బాగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఉన్నది లేనట్టుగాను, లేదు ఉన్నట్టుగాను కూడా ఆయన చేయగలడు. ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలిగిన వాడే దేవుడు. ఏదైనా చేయగలిగిన వాడే దేవుడు. మనుషులకి అగోచరము. ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయానికి అంటుకట్టువు.
ఎందుకంటే ఒక అద్భుతం, ఆశ్చర్యము మనుషులుగా మనకు అనుకోవచ్చు, సమాజం నమ్మకపోవచ్చు, డాక్టర్లు ఆశ్చర్యకపోవచ్చు. అయ్యో ఈ మనిషి చనిపోతాడు అనుకున్నానే, అయ్యో ఈ మనిషి బ్రతకడం ఏంటని డాక్టర్లు కూడా ఆశ్చర్యపడే విధంగా ఆయన కార్యాలు ఉంటాయి. అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండలో నుండి నీళ్ళు రప్పించాడు. ఆయన మాటకి ఎదురు తిరిగితే రాజులను సహము, రాజుల సైతము గడ్డిని తినిపించాడు. ఆయనకి ఎదురుబాటుగా తిరగబడితే, ఆయనకు నచ్చలేని పనులు చేస్తే ఎన్నో విపత్తులు ఆ దేశాల మీదకి వచ్చాయి. సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేసేసాడు. మిడతలను పంపించాడు కొన్ని దేశాల మీదకి, పురుగులను పంపించాడు, ఐగుప్తు మీదకి ఎన్నో తెగులను పంపించాడు. రకరకాల తెగులు పంపిస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు. అయితే ఈరోజు ఒక సారమ్మ కోసం మనం మాట్లాడుకుంటే ఏంటి, సారమ్మ వయసు 90 సంవత్సరాలు. ఎప్పుడైతే దేవుడు ఆమె దగ్గరకు వచ్చి ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, 17వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్న, జాగ్రత్తగా వినాలి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, అంతకుముందు నేను చదువుతున్నాను 16వ వచనం నుంచి, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదనని నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులను ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ఇక్కడ దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అయ్యా నీ గర్భము, నీ యొక్క భార్య నీకు కుమారుడిని ఇస్తుంది. ఆ కుమారుడి ద్వారా జనములు, రాజులు ఆమె వలన కలుగుదురు, రాజులు ఆమె వలన కలుగుతారు, కుమారులు ఆమె వలన కలుగుతారు అని నేను ఆశీర్వదిస్తున్నాను, నేను దీవిస్తున్నాను అని అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్న ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేస్తున్నప్పుడు 17వ వచనంలో అబ్రహాం మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా? నా వయసు ఎంతయ్యా? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వయసు కలిగిన నేను నా భార్యతో నేను సంతోషంగా ఉండగలనా? నా భార్యని సుఖపెట్టి, నా భార్యని సంతోషపెట్టి, నా భార్యకు గర్భఫలము నేను ఇవ్వగలనా అని నవ్వుతున్నాడు. 90 ఏండ్ల సారా కనునా? నా భార్య వయసు 90 సంవత్సరాలు, నా వయసు 100 సంవత్సరాలు, ఇప్పుడు మాకు పిల్లల్ని ఇస్తావు అంటే మేము నమ్మేస్తామా అని నవ్వుతున్నారండి. నవ్వుతారు కదా ఈరోజు కూడా. 30 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు, 60 సంవత్సరాలకు నా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా పిల్లలను కంటున్నారు తెలుసా. 70 సంవత్సరాలు ఒక ముసలమామకి పిల్లలను దేవుడిస్తున్నాడు. దేవుని దయ ఉంటే మనుషులు పిల్లలను కనగలరు. ఏంటి, అది ఎంత వయసు కానివ్వండి, వివాహం ఎన్ని సంవత్సరాలు కానివ్వండి, వారి వయసు ఎంత పైబడిన కానివ్వండి, ముసలతనం దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఆయన కార్యాలు చేయగలడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యము, ఏదైనా చేయగలడు. రాళ్లతో కూడా ఆయన స్తుతులను చెల్లించుకోగలడు తెలుసా. రాళ్ళు కూడా ఆయన స్తుతిస్తాయి. అంత జ్ఞానం ఉన్నవాడు, అంత అధికారం ఉన్నవాడు, ఏదైనా చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు ఆయన ఒక్కడే మనుషులను పుట్టించగలడు. మీరు ఎన్ని అనుకోండి, మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చుకోండి, నేను ఒకటే చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా మనుషులను పుట్టించింది దేవుడు ఒక్కడే తప్ప ఏ ఒక్కరు మనుషులను పుట్టించరు. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, మీరు ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళినా, మీరు ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏ ఒక్కరు పిల్లలను ఇవ్వలేరు. చాలామంది పిల్లలు లేక అండి కోట్లు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నారు, అండి పెద్ద పెద్ద కుబేర్లు ఉన్నారు. పిల్లలు లేకుండా వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. అవసరమైతే విదేశాల నుంచి కూడా డాక్టర్లను తెప్పించుకోగలిగిన జ్ఞానం ఉంది, ఆస్తి ఉంది, విమానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా దేవుని దయ ఉండాలి. దేవుని దయ ఉంటేనే పిల్లలు పుడతారు. దేవుని దయ ఉంటేనే పిల్లలు పుడతారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవదేవుడు ఎన్ని సంవత్సరాలకైనా పిల్లలను ఇవ్వగలడు. వివాహం అవుతుంది కొంతమందికి సంవత్సరానికి,
గర్భం ధరిస్తారు. కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. మీరు ఇలా టైం పెంచుకుంటూ పోండి. దేవుడు ఆయన చిత్తములో ఒక గర్భఫలాన్ని ఇవ్వాలని ఆయన ఎక్కడ ఎప్పుడు నిర్ణయించాడో అది మాత్రమే జరుగుతుంది. మనం ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎన్ని ప్రదేశాలు తిరిగినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏ ప్రయోజనం ఉండదు. కానీ మనుషులను పుట్టించింది ఆయన మాత్రమే. బలంగా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, గ్రంథం సెలవిస్తున్న మాటలు నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఖచ్చితంగా ఆయనే మనల్ని పుట్టించను. వేరే ఎవ్వరు కూడా మనుషులను పుట్టించలేరు. అసలు మనుషులని దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు? ఈ విషయం కూడా తెలియాలి అండి. చాలా చోట్లకి వెళ్తారు, మొక్కుకుంటారు, అదంటారు, ఇదంటారు, ప్రభు అంటారు, ఇదంటారు, అదంటారు, ఎన్నో ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు అసలు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు విషయం ఈరోజు తల్లిదండ్రులుగా తెలియకపోతే, ఆ పిల్లలను పెంపకంలో పెంచకపోతే, ఏ దేవుడైతే నీకు పిల్లల్ని ఇచ్చాడో అదే దేవుడు ఆ పిల్లల కోసం నిన్ను లెక్క అడుగుతాడు. నాకు 3 కుమార్తెలు ఇచ్చాడు, ఈ 3 కుమార్తెలు నాకు నచ్చినట్టుగా పెంచితే తోలు తీసేస్తాడు దేవుడు, తోలు తీసేస్తాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆమె 17 మంది తన కూతురితో గ్యాంగ్ రేప్ చేయించింది తెలుసా? ఆల్రెడీ సోషల్ మీడియాలో రన్ అవుతుంది, తిరుగుతుంది. ఒక బీజేపీ అధినేత, ఆవిడ బీజేపీ నాయకురాలు అనుకుంటాను. మరి పెద్ద పెద్ద నాయకులతో ఫొటోస్ ఉన్నాయి. తన భర్తని విడనాడింది, ఎవరినో తీసుకుంది. 17 మందితో గ్యాంగ్ రేప్ చేయించడానికి 13 సంవత్సరాల కుమార్తెని సిద్ధం చేసింది. దొరికేసింది మొత్తం. ఆమె జైల్లో ఉంది. ఒకసారి మీ సోషల్ మీడియాకి వెళ్ళి చెక్ చేయండి. ఈ 17 మందిని, యవనస్తుల కుర్రాళ్ళని అందరినీ కూడా లాకప్లో పెట్టారు, కస్టడీలో తీసుకున్నారు. ఆమెని కూడా లోపల తీసుకొని శిక్ష అనుభవిస్తుంది. అంటే దేవుడు పిల్లలు ఇస్తున్న దేవుడు ఆ పిల్లలను పెంచే పెంపకములో కూడా లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఏం చేశాడు? సంబరపడిపోవడమో. చూడండి, హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, జనరల్ హాస్పిటల్కి, నా కొడుకు పుట్టాడని ఏం చేస్తాడు? బీరికాయలు పొంగిస్తాడు, అక్కడ థమ్సప్ బాటిల్ పొంగిస్తాడు, పార్టీలు చేసుకుంటాడు, బిర్యానీలు ఇస్తాడు, హోటల్కి తీసుకెళ్తాడు, పండగ చేసుకుంటాడు. అప్పుడప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు చాలామంది డ్రింకులు ఇస్తుంటారు. ఎందుకంటే బాబు పుట్టాడు, పాప పుట్టింది, రకరకాల పండుగలు చేసుకుంటారు. మంచిదే, చేసుకోండి. కానీ ఏ దేవుడైతే మనుషులను ఇచ్చాడో, ఏ దేవుడైతే పిల్లలు ఇచ్చాడో అదే దేవుడు ఆ బిడ్డలను పెంచే పెంపకంలో నేను లెక్క అడుగుతాడు. జాగ్రత్త. లెక్క అడుగుతాడు. సరిగ్గా పెంచాలి. నీకు ఇష్టం వచ్చినట్టుగా పెంచకూడదు. సినిమా డాన్సుల ప్రోగ్రాంలను పంపించడమో, లేకపోతే బీరు షాపులు పంపించడమో, గంజాలుగా కుర్రలుగా తయారు చేయడమో, దగ్గరుండి మీరే బూతులు నేర్పించడమో, దగ్గరుండే మీరే తప్పుడు పనులు చేయించడమో, దగ్గరుండే మీ పిల్లలు మీరే నాశనం చేస్తే దేవుడు తోలు తీస్తాడు. జాగ్రత్త. చూడండి, చాలామంది పిల్లలు కూడా బ్రాందీ షాప్ పంపిస్తారు, వాళ్ళతో మందు తప్పించుకుంటారు, వారితో కైనలు తప్పించుకుంటారు, వారితో సిగరెట్లు తప్పించుకుంటారు, వారితో చుట్టలు బీడులు తప్పించుకుంటారు. తప్పది. అలా చేయకూడదు. దేవుడిని ఇచ్చిన గర్భఫలాలను, దేవుడిచ్చిన పిల్లలను ఆయన కొరకు పెంచాలి. ఆయన కొరకు పెంచాలి. ఆయన విలువలు నేర్పించాలి. సమాజంలో సంస్కారం నేర్పించాలి. అయ్యా ఎలా బ్రతకాలో నేర్పించాలి. పెద్దల్ని ఎలా గౌరవించాలో నేర్పించండి. ఎలా చదువుకోవాలో నేర్పించండి. ఎలా మాట్లాడాలో నేర్పించండి. విలువలు నేర్పించండి. ఈరోజు విలువలు లేని సంతానాలు 100 కోట్ల మంది ఉన్నారు తెలుసా? పెద్దలు గౌరవించడం తెలీదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా మాట్లాడాలో కూడా, తల్లితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు పిల్లలకి. తండ్రిని ఎలా మాట్లాడాలో, తండ్రిని ఎలా గౌరవించాలో, తండ్రికి ఎలా భయపడాలో కూడా చాలామందికి తెలియదు. నమ్ముతారు మీరు? అసలు పిల్లలను దేవుడు తన భక్తిలో ఉంటే పిల్లలు కూడా క్షమించాలి. తల్లిదండ్రులు ఎప్పుడైతే భక్తిలో ఉంటారో ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఆ తల్లిదండ్రులను ఫాలో అవుతారు. తల్లి ప్రార్థన చేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా బిడ్డ కూడా ప్రార్థన చేస్తుంది. తండ్రి పాటలు పాడాడు అనుకోండి, ఖచ్చితంగా తండ్రి సువార్తలు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లలు తండ్రిని చూస్తారు, తండ్రిని ఫాలో అవుతారు. మీరు ఒకసారి చేసి చూడండి. గతంలో చాలాసార్లు చెప్పాను నేను. తల్లి చీపురెట్టుకొని వాకలు తుడుస్తున్నప్పుడు ఆ బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల ఆ పాప అలా చిన్న చీపురెట్టుకొని ఇలా పొలాలు పెట్టుకొని ఎప్పుడన్నా వాడడం చూసారా? తుడిచారా? ఇల్లు తుడుస్తారు, వాకలు తుడుస్తారు. ఎవరు నేర్పించారు అమ్మాయికి? క్లాసులకు వెళ్ళిందా? వాకిల్ని ఎలా తోడాలో, ఇల్లుని ఎలా తోడాలో ఎవరైనా నేర్పించారా? నేర్పించారు. ఎవరు తెలుసా? తన తల్లి.
తన తల్లి నేర్పించింది. అంట్లు తోముతుంది. ఆ అంట్లు ఎలా తోమాలో ఆ బిడ్డ చూసి నేర్చుకుంది. తన తల్లి లేనప్పుడు అంట్లు తోముతుంది. చిన్న చిన్న ఆడుకున్న సిప్పల బొమ్మలు ఉంటాయి. బొమ్మలకు స్నానాలు చేపిస్తారు. ఎవరు నేర్పించారు? ఏ పాఠశాల నేర్పించారు? నేర్పించలేదే. తన తల్లి దగ్గర చూసి నేర్చుకుంది. కూర వండడం నేర్చుకుంటుంది, అన్నం వండడం నేర్చుకుంటుంది, నీళ్ళు పట్టడం నేర్చుకుంటుంది, బట్టలు ఉతకడం నేర్చుకుంటుంది, ఇంటి పని చేయడం నేర్చుకుంటుంది. తన తల్లి శ్రద్ధగా చేస్తే పని బిడ్డ కూడా శ్రద్ధగా పని చేస్తుంది. జాగ్రత్త. మీరు 9 గంటల పడుకో లేచారనుకోండి, మీ బిడ్డ కూడా మిమ్మల్ని చూసి 9 గంటలకే లేస్తుంది. అదే మీరు 5 గంటలకు 6 గంటలకు లేచి ఇంటి పని అన్నీ చక్కబడి ఉన్నారనుకోండి, ఖచ్చితంగా నీ కూతురు నిన్ను చూస్తుంది, నిన్ను చూసి పెరుగుతుంది గనక ఖచ్చితంగా అలాగే ఫాలో అవుతుందండి. అలాగే ఫాలో అవుతుంది. చాలా సామెతలు ఉన్నాయి అండి. ఎద్ది చేనులో మేస్తే ఆ బిడ్డ బయట మేస్తుందా? ఎద్దు అయితే చేనులో మేస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? తన తల్లి ఉన్న చోటకి వెళ్ళి ఆ బిడ్డ కూడా ఏం చేస్తుంది? అక్కడే మేస్తుంది. అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక కూతురికి ఒక తల్లే మార్గదర్శకురాలుగా ఉండాలి. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు వింటున్న వారందరూ కూడా. ఒక బిడ్డకు, ఒక ఆడబిడ్డకి తన తల్లే మార్గదర్శకురాలుగా ఉండాలి. మార్గదర్శకురాలుగా ఉండాలంటే నీ మాటలు బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ క్యారెక్టర్ బాగుండాలి, నీ బిహేవియర్ బాగుండాలి, నీ డ్రెస్ స్టైల్ బాగుండాలి. నువ్వు డిజైన్ చేసుకుంటున్నా మొత్తం నీ తల దగ్గర నుంచి అరికాల వరకు ఏం డిజైన్ చేసుకుంటున్నావో, ఏం డ్రెస్సులు వేసుకుంటున్నామో అన్నీ నీ కూతురే మార్గదర్శకురాలుగా నువ్వు ఉండాలి. అంటే బైబిల్ చెప్తున్న కొలమానంలో నీ డ్రెస్ ఉండాలి, నీ అలంకరణ ఉండాలి, నీ మాట ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ భక్తి జీవితం ఉండాలి. అన్నీ బైబిల్ కొలమానంలో ఉంటే ఖచ్చితంగా నీ బిడ్డలు కూడా నిన్ను ఫాలో అవుతారు. క్షేమకరమైన ప్లేస్లో వారు ఉంటారు, సేఫ్ జోన్లో ఉంటారు వారు. నువ్వు బూతులు మాట్లాడావు అనుకోండి, నీ కూతురు కూడా బూతులు మాట్లాడుతుంది. నువ్వు రకరకాలుగా స్టైల్ మోడల్ అండ్ డ్రెస్సులు వేసుకున్నావు అనుకోండి, నీ కూతురు కూడా మోడల్ అండ్ డ్రెస్సులు వేసుకుంటుంది. రకరకాల మోడల్ అండ్ జడలు వేసుకున్నావు అనుకో, నీ కూతురు కూడా మోడల్ అండ్ డ్రెస్సులు వేసుకుంటుంది. అదేవిధంగా స్త్రీ తన భర్తను ఎలా గౌరవిస్తుందో అండి, ఆ బిడ్డ మా నాన్న ఎలా గౌరవిస్తుందో చూసి నేర్చుకుంటుంది. అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఫాలో అవుతుంది. కొన్ని కుటుంబాలు నేను చూస్తాను, సేమ్ డిటో తల్లి ఎలాగైతే ఉందో బిడ్డలు అలాగే ఉంటారు. తల్లి తప్పుడు పనులు చేసిందా? చాలామంది పిల్లలు తప్పుడు పనులు చేస్తారు. తల్లి మేకప్లు చేసుకుంటుందా? చాలామంది పిల్లలు తల్లిలా మేకప్ అవుతారు. తల్లి ఎలాగైతే అహంకారంతో ఇంట్లోనూ అధికారం చలాయిస్తుందో బిడ్డలు కూడా అత్తారింటికి వెళ్ళిన తర్వాత సేమ్ డిటో. మీరు కొన్ని కుటుంబాలను పరిశీలన చేయండి. తల్లి ఎలాగుందో బిడ్డ యాస్టీజ్గా అలాగే ఉంది. అలాగే తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు తండ్రి స్టైల్గా సిగరెట్ తాగడం అనుకోండి, ఖచ్చితంగా బిడ్డ కూడా సిగరెట్ తాగడం మొదలు పెడతాడు. వాడి దగ్గర మందు తెచ్చుకొని తాగామనుకోండి, ఖచ్చితంగా చూసి నేర్చుకుంటాడు. ప్రతి మగబిడ్డకి మార్గదర్శకుడు ఎవరో మొదట తెలుసా? తండ్రే. బిడ్డకి, ఆడబిడ్డకి తల్లి మార్గదర్శకురాలుగా ఉండాలి. మగబిడ్డలకు తండ్రి మార్గదర్శకుడుగా ఉండాలి. ఒక మంచి మార్గదర్శకుడుగా నువ్వు ఉండాలి. అంతేగాని చెడును నేర్పించేవాడుగా, చెడును ప్రోత్సహించేవాడుగా, చెడు మార్గంలో వెళ్ళేవాడుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ పిల్లలు కూడా అదే మార్గంలో నీ వెనకాల అడుగులేస్తారు. నువ్వు మంచిగా మాట్లాడతారు. నువ్వు చెడ్డగా మాట్లాడు, నీ పిల్లలు చెడ్డగానే మాట్లాడతారు. ఖచ్చితంగా ప్రతి బిడ్డకు మొదటగా తల్లిదండ్రులే మార్గదర్శకుడుగా ఉండాలి. వాళ్ళని చూసే నేర్చుకుంటారండి. ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తారు పిల్లలు? తల్లి దగ్గర, తండ్రి దగ్గర స్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా మనము భక్తిలో ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, బైబిల్ గ్రంథాన్ని చదవగలిగే జ్ఞానం ఉండాలి. ఖచ్చితంగా చెప్తున్నాను. మరి ఫ్యూచర్లో నా భక్తి జీవితం ఎలాగుంటుందో, నా పిల్లల జీవితం ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రజెంట్ అయితే నేను బైబిల్ చదవమని అనుకోండి, నేను పాటలు నేర్చుకున్నాను అనుకోండి, నేను ఆరాధన చేశాను అనుకోండి, నాలో వారు కూడా ఏకమవుతున్నారు, ఏకీభవిస్తున్నారు. చక్కగా పాటలు నేను చక్కగా వారికి ట్రైనింగ్ ఇవ్వట్లేదు. నేను పాటలు వింటాను, టీవీలో పాటలు వింటాను, మొబైల్లో. ఆటోమేటిక్గా నాకు తెలియలేని పాటలు, నేను పాడలేని పాటలు కూడా మొబైల్ లేకుండా, చూడకుండా, బుక్ లేకుండా పాడగలుగుతున్నారంటే అది
మనం ఫాలో అవుతున్నాం కనుక మన వెనకాల వారు కూడా ఫాలో అవుతున్నారు. మనం ఆరాధన చేస్తున్నామా, ఖచ్చితంగా వారు ఆరాధనలో ఉంటారు. మనం బూతులు మాట్లాడామనుకోండి, నేను త్రాగుబోతుడుగా తిరిగాను అనుకోండి, నేను జొలాయిగా తిరిగాను అనుకోండి, నేను తిరుగుబోతుగా తిరిగాను అనుకోండి, నేను స్టైల్గా ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా వారు కూడా అలాగే ఉంటారు. నేను స్టైల్గా రెడీ అవ్వను కనుక నా బిడ్డలు కూడా స్టైల్గా రెడీ అవ్వరు. నా కుటుంబము స్టైల్గా ఉండం. మేకప్లు చేసుకోవడము, బ్యూటీ పార్లర్కి వెళ్ళడము, లేకపోతే రకరకాలుగా అలంకరణ చేసుకోవడము, ఓవర్ అలంకరణ చేసుకోవడము, ఇవేం మాకు తెలీదు. ఖచ్చితంగా నా పిల్లలు కూడా సింపుల్గా ఉంటారు, సింపుల్గా మంచిగా చక్కగా వేసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ వారికి తెలియలేని వయసులో కనుక డాడీ అది కొనమంటే మేము కొనము. ఎందుకంటే అది మాకు నచ్చలేదు కనుక, ఆ మోడల్గా మనం ఉండాలని ఇష్టపడట్లేదు కనుక, మనం దేవుని పిల్లలం కనుక, మనం ఒక ప్రత్యేకింపబడిన పిల్లలం కనుక, సంతానం కనుక, దేవుడి యొక్క అడుగుజాడలు నడాలని తీర్మానం చేసుకున్నాం కనుక, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్నాం కనుక, ఆయన సువార్త చేయాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాం కనుక, ఖచ్చితంగా మనము దేవుడు ఒక కొలమానాన్ని ఇచ్చాడు. ఆ కొలమాన ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. అసలు దేవుడిచ్చిన పిల్లలను ఎలా పెంచమన్నాడో కొన్ని మాటలు చెప్పిన మాటలు ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటే పిల్లల్ని ఎలా పెంచాలో ఖచ్చితంగా మనకు అర్థమవుతుందండి. ఒక 10 నిమిషాల్లో నా మాటలు ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం మంచి మాట కనిపిస్తుందండి. ప్రతి తల్లిదండ్రులు ఇలా ఫాలో అవుతే నిజంగా మీకు ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? మోసే గారు రాసిన గ్రంథము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడు. అంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులుగా మనం కూర్చున్నప్పుడు, మనం త్రోవను నడిచినప్పుడు, మనం పడుకున్నప్పుడు, మనం లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. వేటిని గురించి మాట్లాడవలెను? మనం కూర్చున్నామంటే దేవుడి కోసమే మాట్లాడుకోవాలి. మనం నడుస్తున్నామంటే దేవుని కోసమే మనం మాట్లాడాలి. మనం పండుకున్నప్పుడు కూడా దేవుని కోసమే మాట్లాడుకోవాలి. పండుకుని లేచిన తర్వాత కూడా దేవుని కోసమే మాట్లాడుకుంటే ఎంత ఆనందిస్తాడో తెలుసా పరలోకపు తండ్రి. మనము మరి దుమ్ములపేట నుంచి మరి మూలపేటకి మేము ప్రయాణం వస్తున్నప్పుడు కొన్నిసార్లు మేము పాటలు పాడుకుంటూ వస్తుంటాం. నాతో పాటు నా పిల్లలు కూడా పాటలు పాడుతూనే ఉంటారు. ఎన్ని పాటలు మాకు వచ్చు, ఎన్ని పాటలు గుర్తుంటాయో, అది ఫుల్గా కాకపోయినా కొన్ని చరణాలైనా లేకపోతే పల్లవైనా ఖచ్చితంగా మేము పాడుకుంటూ అప్పుడప్పుడు మేము వస్తుంటాం. నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ దేవుని వర్ణిస్తూ దేవుని కీర్తిస్తూ మేము ప్రయాణంలో వస్తున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి నేత్రాలు మన వైపు చూస్తున్నప్పుడు ఎంత సంతోషిస్తాడో ఒకసారి ఆలోచించండి. మనం కూర్చున్నప్పుడు, మనము త్రోవన నడిచినప్పుడు, మనం పండుకున్నప్పుడు ఆయన మాటలు మనం అభ్యాసం చేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి. ఇదిగో దేవుడు నిన్ను ఇలా ఈ జ్వరం నుంచి నేను తప్పించడమా, ఈ ప్రమాదం నుంచి నిన్ను తప్పించడమా, ఈ యాక్సిడెంట్ నుంచి మనం తప్పించడమా, ఈరోజు మనం పోషింపబడుతున్నామంటే దేవుడే కారణమన్నా, మనం ఆరోగ్యం ఇవ్వాలన్నా దేవుడే, మనం ముద్ద తింటున్నామంటే దేవుని కృపే, మనం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే దేవుడి యొక్క దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి అని పిల్లలకు మనం త్రోవను నడుస్తున్నప్పుడు మా పాపం చేయకూడదు. పాపం చేసిన ప్రజలను దేవుడు ఎలా నిర్మూలన చేశాడు, ఇలా నాశనం చేసేసాడు అని మన పిల్లలకు నేర్పించాలి. వివాహం అంటే ఏంటో నేర్పించాలి, చదువులు అంటే ఏంటో నేర్పించాలి, విలువలు అంటే ఏంటో నేర్పించాలి, సంస్కారం అంటే ఏంటో నేర్పించాలి, భయం అంటే ఏంటో నేర్పించాలి, భక్తి అంటే ఏంటో నేర్పించాలి, ప్రార్థన అంటే ఏంటో నేర్పించాలి, వాక్యం అంటే ఏంటో నేర్పించాలి. ఇవన్నీ ఎవరైతే నేర్పిస్తారో ఖచ్చితంగా వారు పిల్లల పైన దేవుడి యొక్క హస్తము, దేవుడి దయాదాక్షిణ్యములు మరి వెంటే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోరు, తొట్టిల్లిపోరు. ఒకవేళ దుష్టుడు ఏమైనా వాళ్ళని ఆఫర్లు ఇచ్చి పడద్రుకునా ఖచ్చితంగా మరలా తిరిగి నిలబడగలరు, తిరిగి లేవగలరు. ఎందుకంటే వాక్యం హృదయములు ఉంటే, ప్రార్థన జీవితం ఉంటే, భక్తి ఉంటే, దేవుని మీద భయం ఉంటే పాపం చేయడానికి ఏ వ్యక్తి ఇష్టపడడండి. నాలో భక్తి లేకపోతే నేను పాపం చేస్తాను, నాలో భయం లేకపోతే విచ్చలవిడిగా నేను తిరుగుతాను, నాలో ప్రార్థన జీవితం లేకపోతే ఏది చెడో ఏది మంచో తెలుసుకోలేని పరిస్థితుల్లో నేను ఉంటాను.
వాక్యమే మనుషులను బ్రతికిస్తుంది. మనం ఆరాధన చేసుకున్నాం, నీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది, నీ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం ఏ ప్రయాణములో ఉన్న ఖచ్చితంగా దేవుడి యొక్క కోసం మనం తెలుసుకోవాలి. అదే ద్వితీయోపదేశకాండం 4:9 అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవకుండానట్లు, అవి నీ జీవితకాలం అంతా నీ హృదయం నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును వాటిని నేర్పాలి. ఇదిగో దేవుడు ఏ మేలులైతే నీకు చేశాడో, ఏ కార్యాలైతే చేశాడో, ఏ అద్భుతాలైతే చేశాడో అవన్నీ నువ్వు మర్చిపోయే విధంగా నువ్వు ఉండకూడదు. అవసరమైతే నీ పిల్లలకు నేర్పించి చెప్పు, పలానా రోజు పలానా కార్యం మనకు చేశాడు తల్లి, ఇగో నా పట్ల నా జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు, ప్రాముఖ్యంగా నాకు రక్షణను ఇచ్చాడు. ప్రాముఖ్యంగా మీరు చెప్పండి, ఇదిగో నేను పాపములో ఉంటున్న నన్ను దేవుడు రక్షణలో నడిపించాడు, దేవుడు తన సంఘములో సభ్యత్వం చేశాడు, తన రాజ్యంలో నాకు చోటునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడని నీ బిడ్డలకు మీరు చెప్పండి. మర్చిపోకండి. జాగ్రత్తగా మనసులో భద్రం చేసుకోండి దేవుడు చేసిన కార్యాలను భద్రం చేసుకోండి. నీ పిల్లలకు అభ్యాసం చేయండి, నేర్పించండి, తెలియచేయండి. వారి పిల్లలకు నేర్పించండి. దేవుడు ఉన్నతమైన ఔన్నత్యాన్ని నేర్పించండి. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 3:14-15 ముగించేస్తున్నానండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 3:14-15 క్రీస్తునందున్న ఉండవంచి విశ్వాసమును ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును మీకు కలిగించుటకును శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండే నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకునే రూఢి అని తెలుసుకొని ఎవరు వలన నేర్చుకుంటావో ఆ సంగతులు తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. మనం బాల్యము నుంచి మన బిడ్డలకు లేఖనాలు నేర్పించాలి. ఆ బుడుబుడు అడుగులు చిన్న మాటలు వస్తున్నప్పుడు ఏసంటే ఏంటో చెప్పాలి, గ్రంథం అంటే ఏంటో చెప్పాలి, దేవుడు అంటే ఏంటో చెప్పాలి, పాటలు నేర్పించాలి. బాల్యం నుంచి మనం ఏం చేయాలంట, మాటలు నేర్పించాలి, దేవుని యొక్క లేఖనాలు నేర్పించాలి. ఎవరైతే అలా నేర్పిస్తారో వారి పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారండి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపోడని సొలొమోను రచించిన సామెతల గ్రంథం 22:6 స్పష్టంగా రాయబడిందంటే దేవుడు అబద్ధమాడడు. దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. మరి తప్పుపోవడానికి కారణము మన భక్తులు పిల్లలను చూడడానికి అయితే ఏదొక మిస్టేక్ ఉండే ఉంటుంది. బైబిల్ దేవుడు చెప్తున్న మాట తప్పు మాట కాదు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పితే పెద్దవాడైన తర్వాత ఆ త్రోవలో నుండి వాడు తొలగిపోవడానికి ఖచ్చితంగా దేవుడు రాయించాడంటే అది జరిగే తీరుతుంది. ఒకవేళ నా బిడ్డలు తప్పుపోతున్నారు, నేను సేవకునైనప్పటికీ కూడా, విశ్వాసనైనప్పటికీ కూడా, సంఘ పెద్దనైనప్పటికీ కూడా, నేను ప్రార్థనాపరుడు జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా నా పిల్లలు తొలగిపోతున్నారంటే మైనస్ నీలోనే ఉంది. ఈ వాక్య ప్రకారంగా ఏదో ఒక మిస్టేక్, ఏదో ఒక తప్పు చేస్తున్నాను, నేను సేవకుని కావచ్చు, నేను సంఘ పెద్దను కావచ్చు, నేను విశ్వాసని కావచ్చు, నేను ఎన్ని స్వార్థికుడిని కావచ్చు, ఏ పోస్ట్లో నేనున్నా, ఏ పని చేసినా ఖచ్చితంగా నా పిల్లలు పెద్దవారైన తర్వాత గంజాయికో, డ్రగ్స్కో, రకరకాలుగా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారంటే ఏదొక్కటి నీలో మిస్టేక్ జరిగింది, ఏదొక బీజం వారిలో పడింది. దానికి కారణం నువ్వే అవ్వచ్చు, లేకపోతే నీ పెంపకం అవ్వచ్చు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న పరిచయాలు కావచ్చు. ఏదైనా కూడా ఎఫెక్ట్ నీ మీదే పడుతుంది. నీ బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులది. వారి కోసం దేవుడు లెక్క అడుగుతాడు. తన నమ్మి ఇదిగో ఒక ఆడబిడ్డనో ఒక కొడుకునో నీ చేతుల్లో పెట్టి ఇగో ఇలా పెంచని గ్రంథం ఇచ్చి దేవుడు స్పష్టంగా రాయించిన మాటలు నువ్వు పెడచెవిని పెట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు తిరిగితే నీ బిడ్డలు పెద్దవారైన తర్వాత చెడు మార్గములు ఉంటే వారి కోసము దేవునికి లెక్క అప్పగించాలి. ప్రతి ఒక్కరు కూడా, నేను, నీవు, సేవకుడు కానివ్వండి, సువార్థకుడు కానివ్వండి, సంఘ పెద్దడు కానివ్వండి, నువ్వు ఏ పోస్ట్లో ఉన్నా,
ఏ పనిలో ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కోసం కూడా నువ్వు లెక్క చెప్పాలి. నీ పిల్లల కోసం నువ్వు మొదటిగా లెక్క చెప్పాలి. అందుకే నేను అంటున్నాను అండి, నీ బిడ్డకు, నీ కూతురికి ఒక తల్లే మార్గదర్శకురాలుగా ఉండాలి. ఒక మగబిడ్డకి మార్గదర్శకుడుగా తన తండ్రే ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా? హీరోలు మార్గదర్శకులు, రాజకీయ నాయకులు మార్గదర్శకులు, వారికి నచ్చిన వారు మార్గదర్శకులు. ఎందుకంటే మన పెంపకం అలాగుంది. వదిలేసాం, ఫ్రీడమ్ ఇచ్చేసాం, గాలికి వదిలేసాం. దేవుడిచ్చిన గర్భపాలను వారికి నచ్చినట్టుగా పెంచుతున్నారు. కనుక ఈరోజు పిల్లలు వారి మీద తిరగబాటు చేస్తున్న వారిగా, దుఃఖపరుస్తున్న వారిగా ఉండడానికి కారణం మొదట తల్లిదండ్రులే. నేను ఎప్పటికీ ఇదే చెప్తాను. ఒకవేళ నా పిల్లలు ఏమైనా తప్పటడుగులు వేస్తే నేను ఎవరినూ నిందించనండి. దానికి మొదటిగా నాకు నేనే నిందించుకోవాలి, నాకు నేనే విమర్శించుకోవాలి, నాకు నేనే పరిశీలన చేసుకోవాలి. నా పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత నాది. రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని. దేవుడిచ్చిన గర్భఫలాలను రెస్పాన్సిబిలిటీగా మనం కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి బిహేవియర్ ఎలా ఉంటుంది, చక్కగా గ్రంథంలో రాయించాడు కదా. వారి ప్రవర్తనను బట్టి వారు మంచి మార్గంలో ఉన్నారా, చెడ్డ మార్గంలో ఉన్నారా చెప్పచ్చు. గ్రంథం చెబుతున్న మాటలు నేను చెబుతున్నాను. బాల్యము నుంచే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెబుతుంది బైబిల్. బాల్యం నుంచే మాటలు నేర్పించాలి. బాల్యంలో నుంచే బిడ్డలకు విలువలు నేర్పించాలి. భయముతో, భక్తితో కూడిన మాటలు నేర్పించాలి. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ గ్రంథం అంటుంది భయము భక్తి ఉండాలి. ఎవరికి భయము భక్తి ఉంటుందో వారు తప్పు చేయడానికి ఇష్టపడరు. ఎవరికి ప్రార్థన జీవితం, వాక్యం మీద అవగాహన ఉంటుందో వారు పడిపోవడానికి అంత ఈజీగా అవ్వదు. నేను గతంలో ఒక వాక్యం చెప్పాను. ఒక వ్యక్తి వాక్యము హృదయములో ఉంటే, ఒక వ్యక్తికి వాక్యము ప్రార్థన జీవితం ఉంటే ఆ వ్యక్తి పాపము చేయడానికి భయపడతాడు. అర్థమవుతుందా? ఎవరికైతే భక్తి ఉంటుందో, ఎవరికైతే భయం ఉంటుందో, దేవుడంటే ఎవరికైతే ప్రార్థన జీవితం ఉంటుందో, ఎవరైతే గ్రంథం మీద అవగాహన ఉంటుందో వారు తప్పు చేయడానికి ఇష్టపడరు. ఎంత బంపర్ల ఆఫర్లు వచ్చినా, అన్ని బంపర్ ఆఫర్లు వచ్చినా, ఎన్ని అవకాశాలు తరిమి నీ వెనకాతలు వచ్చేసినా, నీలో ప్రార్థన జీవితం, నీలో వాక్యం పరిశీలన చేసే జీవితం, భయము భక్తి, దేవుడంటే ఇష్టమనే లక్షణాలు కలిగి నీవు ఉంటే ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎన్ని అవకాశాలు వచ్చినా, తరిమి నీ వెనకాతల పాపము వెంటాడి నీ మీదకి వచ్చినా నువ్వు పాపము చేయడానికి ఇష్టపడవు. ఒకవేళ నేను దేనికో దానికి లొంగిపోతున్నానంటే నాలో ఏదో ఒకటి కొదువుగా ఉందని నేను తెలుసుకోవాలి. నేను పాపానికి అట్రాక్ట్ అయిపోతున్నాను, పాపం చేయడానికి ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే నీలో భక్తి లేదు, నీలో ప్రార్థన లేదు, గ్రంథములో ఉన్న మాటలు నీ బుర్రలో లేవు, నీ మెదడులో లేవు. ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా. యోసేపుని చూడండి ఒకసారి. యోసేపు పాపం చేశాడా? ఎన్నో అవకాశాలు వచ్చాయే, ఎన్నో ఆఫర్లు వచ్చాయే, పాపం తరుముకుంటూ వస్తుందే, కానీ చేయడానికి ఇష్టపడలేదు. దేవుణ్ణి దృష్టిలో నేరస్తుడిగా ఉండకూడదు అనుకున్నాడు. పాపం అవకాశం వచ్చినా చేయలేదండి. అలాంటి భక్తులు ఎంతోరో మనకు కనిపిస్తున్నారు. మరి పడిపోయిన వారు ఉన్నారంటే పడిపోయిన వారి కారణాలు కూడా ఉన్నాయి. వాళ్ళ జీవితం, భక్తి జీవితం సన్నగిలుతున్నప్పుడు, దేవునికి దూరం అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు తప్పులు చేయడానికి ఇష్టపడతాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, గర్భఫలము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో మీరు అండలం చేసుకోండి. నేను అక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, అది జరిగింది, ఇది జరిగింది అని కట్టుకథలు చెప్పకండి. అది ఏది వాస్తవం కాదు. అలా అనుకుంటే మనకంటే ధనవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఈ రోజుకి కూడా పిల్లలు లేని వారు ఉన్నారు తెలుసా? మరి అక్కడ తీసుకెళ్ళండి, జరిగిపోద్దేమో. పిల్లలు పుట్టేస్తారా? పుట్టరు. దేవుని దయ ఉండాలి, దేవుడి అనుగ్రహం ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి. ఒక బిడ్డ లోకంలో వారి ఇరువురిని ప్రేమించి ఇవ్వాలంటే దేవుడు మొదటగా కారణమై ఉండాలి. దేవుడే కారణం. దేవుడు తప్ప వేరే ఎవరు జోగం చేసుకున్నా దాంట్లో పని జరగదు. నాకు తెలిసిన వారు అందరూ ఉన్నారు.
లక్షలు ఖర్చు పెట్టారు, వేల ఖర్చు పెట్టారు, ప్రయాసపడ్డారు, పడ్డారు, ఆఖరికి కుదిరేశారు తెలుసా. ఇప్పటికీ నేను ఒక అక్క ఉంది నాకు తెలుసు. ఇప్పటి వరకు వారు తిరగలేని చోట్లేదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళారు. నేను ఒకటే అంటాను, దేవుడు దయ ఉంటేనే జరుగుతుంది, దేవుని కృప ఉంటేనే జరుగుతుంది. దేవుడు ఇవ్వాలనుకుంటేనే ఇవ్వగలడు. ఇవ్వకూడదని దేవుడు నిర్ణయించుకుంటే నువ్వెన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా, అంత ప్రయాసపడినా అదంతా వ్యర్థమే. ఆ బిడ్డలను, ఆ బహుమానాలను దేవుడు ఎలా పెంచమన్నాడు తెలుసా? బాల్యం నుంచే భయము నేర్పించాలి. బాల్యం నుంచే లేఖనాలు నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించాలి. కొన్నిసార్లు శిక్షించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు. లేదు నాకు నచ్చినట్టుగా పెంచేస్తాను అంటే ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో కరెక్ట్గా లెక్కలు లేకపోతే ఏం జరుగుతాయి? స్కూల్లో లెక్కలు సరిగ్గా లేకపోతే ఏం జరుగుతాయి? దెబ్బలు పడతాయి. ఏం పడతాయి? ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షలో పాత్రుడుగా ఉంటావు. దేవుని ఉగ్రతకు, దేవుడి యొక్క పంపించిన ఉగ్రతకి ఖచ్చితంగా మనం క్రీస్తు రెండో రాకడలో నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అది కూడా పాపమే. పిల్లలను పెంచే పెంపకంలో దేవుడు పెంచమన్న పెంపకంలో మనం పెంచకుండా మనం నచ్చినట్టుగా పెంచేద్దాం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు అది మన స్వాచ్ఛము కాదు, మన ఆస్తి కాదు. మనం తయారు చేయలేం, ముక్కుని తయారు చేయలేం, చెవిని తయారు చేయలేం, కాళ్ళని తయారు చేయలేం, ఏమీ తయారు చేయలేం. కానీ అన్నీ తయారు చేసి పంపించింది, లోకంలో ప్రవేశపెట్టింది, లోకానికి పరిచయం చేసింది దేవదేవుడు మాత్రమే. ఆయనకి అధికారం ఉంది. ఆయనకి అధికారం ఉంది కనుక ఖచ్చితంగా లెక్క అడుగుతాడు కనుక ఆ లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి. లెక్కలు కరెక్ట్గా లేకపోతే తొక్క తీస్తాడు దేవుడు. ఖచ్చితంగా దేవుడు గర్భఫలాలను ఇస్తున్నాడు. ఆ ఇచ్చే బిడ్డలను దేవుని కొరకు పెంచితే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. మనం కూడా ఏది అవసరమో, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా ఆయన ఆ బాధల్లో కూడా మనకు నెమ్మదినిస్తాడు దేవుడు. ఆయన వాక్యం ద్వారా మనం బ్రతికిస్తాడు. జాగ్రత్తగా మరి ఈ మాటలు విన్నారు కనుక హృదయంలో భద్రపరుచుకోండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆలోచింపజేసేవారుగా ఏది సత్యమో ఏది అసత్యమో పరిశీలన చేసుకునే అవకాశం దేవుడు మనకు చాయిస్ అందరికి ఇచ్చాడు కనుక నిజమే కదా. అసలు బిడ్డలను ఎవరిస్తున్నారు? నేను ఒకటే డౌట్ అనుకుంటానండి. ఏంటి, నరాళ్ళు, ఎముకలు, రక్తము, లివరు, కిడ్నీలు, గుండె, తల వెంట్రుకలు, గోళ్ళు, చెవులు, కళ్ళు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆశ్చర్యం కదా, ఎంత ఆశ్చర్యం చూడండి. మనం ఏమనుకుంటాం, లోకంలో కొన్ని తాజ్మహల్ని చూసి ఆశ్చర్యపడిపోతాం. ఒకటే అంటాను, ఒక బిడ్డను చూడండి, ఒక చంటి బిడ్డను చూడండి, పుట్టిన బిడ్డను మొత్తం ఎలా తయారవుని, ఎలా ఎముకలు వచ్చి, ఎలా రక్తం వెళ్ళింది, ఎలా కళ్ళు వచ్చాయి, చెవులు వచ్చాయి, ముక్కు వచ్చాయి, అన్నీ మళ్ళీ ఒక రూపం ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది దేవుడు చేసిన అద్భుతం మాత్రమే. ఎవ్వరు చేయలేరు, దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు మాత్రమే చేయగలడు కనుక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు పిల్లలు ఇస్తున్నాడు, నేను బిడ్డలకు అంటున్నానంటే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహం ఉంది. దేవుడు ఇచ్చాడు కనుక నేను పిల్లలకు అంటున్నాన్న విషయం తెలుసుకొని ఆయనకు కృతజ్ఞతలు కలిగి జీవితాలు ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలు ధన్యకరమైన జీవితాలుగా ఉంటాయి. దేవుడు మనలో, మన కుటుంబాలను దీవించును గాక. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. దయతో ప్రార్థనలు ఎక్కిపించండి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీ గంభీరమైన విషయాలు, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన విషయాలు ప్రభా, మనుషులు అసత్యము నమ్ముతున్న విషయాలప్పుడు ప్రభా సమయంలో సత్యాన్ని ప్రభా నువ్వు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటూ కృప చూపించండి, కనికరించండి, జాలి చూపించి, దయ చూపించి అన్ని విధాలుగా మీ సహాయాన్ని సహకారాన్ని మాకు అందించమని, ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరూ ఆలోచనలు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ వైపుకు తిరుగుడుకు సహాయం దయచేయమని ప్రభా, వారు ఏమైనా అనాలోచనగా ఉంటే దయతో క్షమించండి ప్రభా. గర్భఫలం మీరు మాత్రమే ఇవ్వగలరు తండ్రి, మనుషులను మీరు మాత్రమే పుట్టించగలరు ప్రభా. ప్రభాది నేను ఎంత ఉన్నవాడు, నేను ఎంత జ్ఞానం కలిగిన వాడు, నేను ఎంత శాస్త్రవేత్తనైనా ప్రభా, ఏ ఒక్కరు ఒక మనిషిని రక్తబొట్టు కూడా తయారు చేసుకోలేని పరిస్థితిలో మేమున్నాము దేవా తండ్రి. ప్రభా, రక్తము, నరములు, మాంసములు, శరీరాన్ని మాకు అమర్చి ప్రభా ఈ లోకములో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రాలు. ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మీరు మాకు నమ్మి
గర్భపాలన ఇచ్చారు కనుక ఆ ప్రభా నమ్మకాన్ని మేము ఉమ్మ చేయకుండా ప్రభా లెక్కను ప్రభా సరిచూసుకునేవారుగా ఉండడానికి కృప చూపించి కనికరించి జాలి చూపించి దయ చూపించమని అన్ని విధాలుగా మీ సహాయ సహకారం మాకు అందించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.